ప్రయత్నం చేసి విఫలమైన వ్యక్తి. తను మారకపోగా తన అల్లుడే సీతారామే నన్ను మార్చడానికి ప్రయత్నం చేశాడు, నేనే మారబోయేవాడిని అని చెప్తున్నారు మోహన్ కందా గారు. బహుశా మారినట్టు అప్పుడు ప్రకటించలేదు, కానీ నిజంగానే మారాడమని నా అనుమానం. ఎందుకంటే ఆయన కూడా ఎంతో అభ్యుదయకరమైన ఆలోచనలు ఎన్నోసార్లు మాతో పంచుకున్నవారు. అలాంటి వారిని ముందు మాట్లాడించడం సబబుగా ఉంటుందని భావిస్తున్నాను. మోహన్ కందా గారు మాట్లాడే ముందు మన సీతారాం గారికి సంతాప సూచకంగా సభికులందరూ ఒక నిమిషం మౌనం పాటించాలని కోరుతున్నాను.